ఆలోచన తలంపు ఏదైతే దేవునికి అసహ్యమైంది ఉందో అదన్నిట్లోంచి దేవునిని పైకి లేవలెత్తనని ఆశపడుతున్నాడు. వాటన్నిటిపైన నీకు అధికారాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఆధిపత్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ప్రభుత్వాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు, నీ నామాన్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడు. ఒకరోజు నువ్వు యేసయ్య ఎలాగైతే తండ్రి పక్షాన కూర్చున్నాడో అలాగే నిన్ను నన్ను కూడా పరలోకంలో కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. పరలోకంలో కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు నేను చేయాల్సిన పనేంటి? బాధ్యతను నెరవేర్చటం. ఏం చేయటం? బాధ్యతను. అదే కదా యేసయ్య బాధ్యత. టాస్క్ ఇస్తే, ప్రాజెక్ట్ ఇస్తే, పని ఇస్తే అది నెరవేర్చాడు. కాబట్టి ఏం చేశాడు? మరణంలోంచి బయటికి లాక్కొచ్చాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఈరోజు నీకు నాకు కూడా అప్పజెప్పబడిన పని ఉంది. ఏంటది? ప్రార్థన చేయటం. ముందు మన కోసం అంటే ఏంటి? మన జీవితం బాగుపడడానికి ప్రార్థన చేయాలి. ఈ తలంపులు ఏదైతే వ్యతిరేకమైన జీవితం ఉందో అది పక్కన పెట్టడానికి, అవన్నిటిని నాశనం చేసుకోవడానికి, అవన్నిటిని తొలగించుకొని దేవుడికి అనుకునే బ్రతుకును